ఆయన ఏడో టీచర్ని ఎలా ట్రికిల్ చేయాలో నాకు తెలుసు. సో కుర్రోడిని ఇట్లా గిల్లుదాం, ఆ గిల్లిన తర్వాత వాడు బయటకు వస్తాడు, లేకపోతే అట్లా అయిపోతా ఉంటాడని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. బట్ ఆ రూపాయన అన్నట్టు కూడా నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అతను వెరీ గుడ్ టీచర్, ఆయన దేవుడు. అసలు ఆయన అలా అనుకోవటానికి ఆయన ఆ విధంగా అనడం తప్పే, కానీ ఆ విధంగా అనడం వల్ల మీలో ఒక కసి బయటకు రావడం, ఆ ఫ్లేమ్స్ అన్నీ కూడా ఈ స్థాయికి కరెక్ట్గా జరిగింది. అది ఫ్యాక్ట్ అసలు. అది ఇంకా అసలు అందరు విద్యార్థులకు మీరు కూడా నేను యూనివర్సిటీ లెక్చరర్ అయిన తర్వాత మా ఫాదర్ని వాళ్ళ టీచర్స్ సన్మానం చేశారు. నీ కొడుకుని పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్ని చేసేవాళ్ళు. మా ఫాదర్ కళల్లో నేను ఆనంద బాష్పాలు చూశాను. నేను ఆయన మాట్లాడుతుంటే ఒక మాట అన్నాడు, ఒకే ఒకసారి కొట్టాను 6వ తరగతిలో నా కొడుకుని, తర్వాత నా తప్పు ఈ స్కూల్లో జాయిన్ చేయకూడదు, బోర్డింగ్లో జాయిన్ చేయాలని నేను చేశాను. ఆయన 7వ తరగతి జాయిన్ అయిన తర్వాత ఈరోజు యూనివర్సిటీ లెక్చరర్ అయ్యే వరకు కూడా నువ్వు ఏం చదువుతున్నావు అని నేను అడగలేదన్నాడు. నాకు తెలియదు అసలు ఏం చదువుతున్నాడు. అంత మార్పు తీసుకొచ్చినటువంటి సంఘటన. సార్ మీరు ఆ విధంగా లెక్చరర్ అయ్యారు, లెక్చరర్ అయ్యి 10 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి, మీ గురువు గారిలాగా మీరు ఒక ఆదర్శంగా నిలవాల్సిన టైంలో యూనిఫామ్ సర్వీస్లో ఎందుకు తిరగాల్సి వచ్చింది? కరెక్ట్. నేను లెక్చరర్గా అయిన తర్వాత చాలా ఇష్టం నాకు